ఏంటంటే ఆమె చాలా స్పష్టంగా తన లేఖలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిపోతున్నటువంటి తీరును ఆమె తప్పుపట్టింది. ఆమెని జైల్లో పెట్టినటువంటి వాళ్ళ సంగతి చూస్తామని శపథం తీసుకున్నటువంటి కవిత గారిని నోరు గుట్టేసినటువంటి పరిస్థితి సొంత వాళ్ళ నాయన కుటుంబ సభ్యులు చేశారు. ఏదైనా అంశం మీద కనీసం ప్రస్తావించకుండా చేసినటువంటి అప్రజాస్వామ్యాన్ని ఆమె ఏమనాలి? అందుకని ఉత్తరంలో రాసింది, మా ఎంపీ ఎలక్షన్లలో ఎట్లా కాంప్రమైజ్ అయ్యారు, ఎమ్మెల్సీలలో అభ్యర్థులు నిలబెట్టకుండా బీజేపీ తోటి ఎట్లా కాంప్రమైజ్ అయ్యారు, ఇవన్నీ తప్పుడు సంకేతంగా పోతా ఉన్నాయి సమాజంలోకి. కాబట్టి మనం అట్లా పోయేది లేదు అనేటటువంటి హితబోధతో ఉన్నటువంటి లేఖనే కదా అది. సో కాంగ్రెస్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు అనుకోవచ్చా? ఏమంటారు? లిక్కర్ స్కామ్ లో జైల్లో పెట్టేందుకు బీజేపీ మీద కోపం, కాంగ్రెస్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది అని అనుకోవచ్చా? ఇప్పుడు లిక్కర్ కు అందుకని మేము అన్నాం, ఇప్పుడు కుంభకోణాలు గాని లేకపోతే ఇంకోటి గాని జిల్లాలు ఆస్తులను పంచుకొని తర్వాత వాళ్ళు తెలంగాణ సొమ్మును కొల్లగొట్టినటువంటి తీరేదైతే ఉందో దానికి కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి దాకా మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం సార్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణలు జరుగుతా ఉన్నాయి. రేపో ఎల్లుండో ఒక ఆయన అరెస్ట్ కూడా అవుతుండొచ్చు. కానీ ఇప్పుడు బీజేపీ లెక్క కేవలం నోటికే ఆరోపణలను పరిమితం చేసి 10 ఏళ్లలో ఒక్క కేసు రిజిస్టర్ చేయలే భరత్ గారు. ఒక కేసు విచారణ సంగతి పక్కకేయండి. ఈ రోజు బీజేపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అంటారు విచారణ ఏమైంది. మీరు 10 ఏళ్ల నుండి ఆధారాలు మీ టేబుల్ మీద పెట్టుకొని అత్యంత అవినీతి కుటుంబం అని చెప్పి 2018 ఎన్నికలలోనేమో నీతి ఆయోగ్ అవకతవకలు బయట పెట్టి 2023 ఎన్నికలకు వచ్చేసరికేమో మిగతా కుంభకోణాలు అత్యంత ఏమంటారు అవినీతి కుటుంబం అని చెప్పి ప్రధానమంత్రి గారు ఆధారాలు ఉన్నాయి టేబుల్ మీద అని చెప్పి ఒక కేసు ఎందుకు పెట్టలేదు సార్? కనీసం సింగిల్ కేసు. అరే మీకు కాదు నివేదికలలో అవకతవకలు ఉన్నాయని వచ్చినాయి, అన్నిట్లలో అవకతవకలు ఉన్నాయని వచ్చిన తర్వాత కూడా మీరు ఒక్క కేసు పెట్టకుండా బీజేపీ ఏమంటుంది, లేదా కొద్దిమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఏమంటారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పనులు అవుతున్నాయి కవితకు కూడా అని కొద్దిమంది ఆరోపణ చేస్తున్నారు. వాస్తవమేనా సార్? తెలంగాణలో ఈ గవర్నమెంట్ లో వర్క్స్ అవుతున్నాయి, రేవంత్ రెడ్డి పట్ల మిగతా వాళ్ళందరికంటే కొంత సాఫ్ట్ గా ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు వాళ్ళందరూ ఏమో రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతుంటే ఇక్కడ ఇవి మాత్రం సాఫ్ట్ గా ఉన్నారంటారు. కాదు భరత్ గారు, ఇప్పుడు తెలంగాణలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత మీరు ఈ పార్టీ కాబట్టి మీకు సంక్షేమాలు ఇయ్య మా వాళ్ళకి ఇచ్చుకుంటా అని గతంలో బీఆర్ఎస్ చేసినట్టు చేస్తుండా? ఒక విధానం తీసుకుంటే ఉచిత బస్సు అన్నాడు, అది బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కినా బీజేపీ వాళ్ళు ఎక్కినా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కినా ఉచిత బస్సే మహిళలందరికీ. సో పనుల విషయం కూడా ఇప్పుడు ధరణి అనేటటువంటిది బాగాలేదని చెప్పి మేము ఆ చట్టాన్నే మార్చి ఏవైతే సవరణలు చేసుకుంటూ వచ్చినామో ఈ రోజు గతంలో సమస్యలు ఉంటున్నటువంటి బీఆర్ఎస్ నేతలకు కూడా పనులు అవుతున్నాయి, బీజేపీ నేతలకు కూడా పనులు అవుతున్నాయి, కాంగ్రెస్ నేతలకు కూడా పనులు అవుతున్నాయి. మాది పారదర్శకంతో కూడినటువంటి ప్రభుత్వమే తప్ప ఈ రోజు ఒకరి మీద పక్షపాత ధోరణితో పోయేటటువంటి వాళ్ళకి కాదు కదా. దయచేసి ఇవన్నీ ఏంటిది అంటే కవిత గారికి పనులు అవుతున్నాయంటే మీరైతే ఇప్పుడు మే 14వ తేదీ చెప్పిన వాడిగా జూన్ 2వ తేదీన ఒక జెండా రిలీజ్ చేస్తారు అంతేనా? ఒక హింట్ ఇస్తారు సార్, పార్టీ ఆ రోజు కాదు కానీ ఏదో ఒక హింట్ అయితే ఇస్తుంది కాదు. పార్టీ పెడతారా లేకపోతే ఉంటారా? అది కేసీఆర్ గారిని బట్టి ఉంది, అది కూడా చెప్తున్నా. అది కేసీఆర్ గారిని బట్టి ఉంది. కేసీఆర్ గారు ఇప్పటికైనా ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఆమె ఇంటికి పోయి 2 వ్యక్తులు మధ్యవర్తిత్వం చేసిరు కేసీఆర్ గారు పంపిస్తే అని అన్నారు కదా, అది కూడా తప్పు. కేసీఆర్ గారు పంపించలేదు. ఆడ పోయినటువంటి ఇద్దరికి కేసీఆర్ గారు పంపించిన అనేటటువంటిది అవాస్తవం. వాళ్ళు స్వతంత్రంగా ప్రకాష్ గారు కూడా అదే చెప్తున్నారు, వాళ్ళు స్వతంత్రంగానే పోయిరు. ఒక ఆయనను పంపించిన దాంట్లో మాత్రం హరీష్ రావు గారు పాత్ర ఉంది. ఓకే, ప్రకాష్ గారు